నేను మొత్తం వీడియోది కానీ జిల్లా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు అట్లాగే వేదిక మీద ఉన్న జిల్లా నాయకత్వానికి ఈ మహాసభకు 6వ మహాసభకు వచ్చినటువంటి జిల్లా మొత్తం నుండి వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ నమస్కారం. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవాభినందనలు. 139 కోట్ల రూపాయల్ని ఈ కార్మికులే తినాలని, రాబోయే కాలంలో మనం కోరుకున్నటువంటి సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలకు, ప్రసూతి కానుక 1 లక్ష రూపాయలకు పెంచాలని, అట్లాగే అడ్డా ప్రాంతాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, మన నిర్మాణ కార్మికులు సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం, మనం వాడుకునే పనిముట్లకు ఆర్థిక సహాయం, దీంతో పాటు మన పిల్లల చదువులకు స్కాలర్షిప్లు అందించాలని, వీటన్నింటినీ సాధించే పద్ధతుల్లో ఈ జిల్లా మహాసభ విజయవంతం కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ మహాసభలు విజయవంతం అయితే ఈ జిల్లాలో ఉన్న కార్మికులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 లక్షల మంది నిర్మాణ కార్మికులకు, అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మంది నిర్మాణ కార్మికులకు అంతో ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం జరుగుతుంది. దాంతో పాటు రాబోయే కాలంలో రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపుల్లో కానీ కేంద్ర కమిటీ నీళ్లు తాక హైదరాబాద్ దాకా పోయి ఆడపోయి ధర్నాలు చేసిన పోయి కోటల రాష్ట్రాన్ని ఎట్లనే పోయి మన సంగతి మనం చూసుకుంటా నాయకత్వంతో దిగబడి కొట్లాడారు. హైదరాబాద్ ఢిల్లీ కూడా వచ్చి వీళ్ళంతా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు జంబుకం వెంకన్న కావచ్చు, నెల్లి రమయ్య జయపిషి కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూడా చక్రపాణి కూడా వచ్చాడు ఢిల్లీకి. ఈ దీనికోసం ఢిల్లీ దాకా పోయినాం. ఢిల్లీలో కూడా కొట్లాడినాం, కలెక్టర్ ఆఫీస్ కూడా కొట్లాడినాం, ఇందిరాబాద్ కూడా కొట్లాడినాం, లేబర్ ఆఫీస్ కూడా కొట్లాడినాం, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా కొట్లాడినాం, అడ్డాల మీద కొట్లాడినాం, గ్రామాలలో కొట్లాడినాం. ఎందుకు కొట్లాడుతున్నాం? ఎందుకు కొట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ చట్టం కోసం ఈ లేబర్ కార్డు కావాలి, భవన నిర్మాణ కార్మికులు బతుకున్నారని 70 నుంచి ఇప్పటి వరకు కొట్లాడుతా ఉన్నాం. కొట్లాడక 96 వచ్చినాయి చట్టాలు, ఒకటి 98 వచ్చింది. ఈ చట్టాలన్నీ అమలు చేసే పాలకులు లేరు. పాలకులు లేక కాలంలోనే నా మాట నిలబెట్టుకొని అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. ముఖ్యంగా జమ్మిగుంటలో సమస్యలు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ గురించి నిరుపేదలైన ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఎవరికి లేవు, మా చెల్లెక డబుల్ బెడ్రూమ్ ఎవరైనా ప్రతి ఒక్కరికి ఉన్నారండి. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ లేవు. దయచేసి వాళ్ళని గుర్తుపెట్టుకొని డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుతున్నాం. అట్లాగే ఇస్సాం కార్డ్ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని కోరుతున్నాము. అట్లాగే ఎవరైతే ఇప్పుడు అడ్డ సమస్యలు ఉంటే ప్రతి ఒక్కరు అడ్డ మీద మరి బాత్రూమ్ కానీ లాట్రూమ్ కానీ లేవు. ఎన్నోసార్లు మేము 20 సార్లు మరి ఎంఆర్ ఆఫీస్కి వినపపత్రం ఇచ్చాము. ఆయన కూడా మరి ఎవరు కూడా స్పందించారు. పరిస్థితి లేదు ఎంఆర్ ఆఫీస్ కూడా. మరి ప్రతి ఒక్కరు కూడా అడ్డ మీద ఆడవాళ్ళు పాల్గొన్న పిల్లలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆటంకం ఉంది. మరి పోలీసులతో కానీ ఎండనగా వాననగా మరి షాపుల ముందు కూడా మాకు యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాకు అడ్డ మీద
కూలీల గురించి